హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటల కర్రీస్. ఈరోజు మాత్రం సూపర్ టేస్టీగా చికెన్ పొంగల్ చేస్తున్నాను. చూడండి, కందిపప్పు పెసరపప్పు కలిపి 1 గ్లాస్ వేసుకున్నాను. బియ్యం వచ్చి 1.5 గ్లాస్ వేసుకుంటాను. ఈ వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, సూపర్గా బాగుంటాయి ఈ వంటలన్నీ. చూడండి, బియ్యం పెసరపప్పు చక్కగా మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 4 సార్లు దాకా మంచిగా, ఒక 4 సార్లు మెత్తగా మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి, దీంట్లో 2 గుంటలు వచ్చి నేను నూనె వేసుకున్నాను. ఒక 10 దాకా మిరియాలు వేసుకుంటాను. ఒక రెబ్బ వచ్చి కరివేపాకు వేసుకున్నాను. చిన్న స్పూన్ నిండా నేను పసుపు వేసుకున్నాను. వాటర్ వచ్చి పెసరపప్పు కందిపప్పు బియ్యం 3 కలిపి వచ్చి 2.5 గ్లాసులు అయినాయి కదా. వాటర్ వచ్చి నేను 12 గ్లాసులు వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పొయ్యి మీద గిన్నెలో పెట్టాను ఫ్రెండ్స్ ఈరోజు నేను పొంగల్. ఎందుకంటే మా కుక్కర్కి విజిల్ పాడైపోయింది, అందుకోసం కొంచెం ఇబ్బంది అయ్యి నేను గిన్నెలోనే వండుతున్నాను. అయినా కూడా గిన్నెలో కూడా చక్కగా సూపర్గా చిన్న మంట మీద పెట్టుకొని, ఫస్ట్ హై మీద పెట్టుకొని ఆనిక చిన్న మంట మీద పెట్టుకోవాలా. చూడండి, 12 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఎంత చక్కగా ఎంత సూపర్గా ఉడికిందో పొంగల్ చూడండి. నేను గంటితోనే మంచిగా కలబెట్టేస్తున్నాను. అలా కలిపేస్తే మెత్తంగా జ్యూసీగా అసలు నోట్లో వేసుకుంటే జారిపోయినట్టుగా అలా టేస్ట్గా ఉంటుంది. మెత్తంగా బడి బాగుంటుంది. చూడండి, ఒక స్పూన్ నిండు నేను నెయ్యి వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే ఒక గిన్నెలో మాత్రం వేడి నీళ్ళు నేను మరగబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే ఉడికేటప్పుడు గట్టిగా అయింది, ఎంతైనా కొంచెమైనా గట్టిగా అయింది. మాకు పొంగల్ వచ్చి కొంచెం లైట్గా కదిలినట్టుగా ఉండాలి, అప్పుడు టేస్ట్ ఉంటుంది, భలే బాగుంటుంది. హాట్ వాటర్ వేసుకున్నాను కదా, చక్కగా నెయ్యి ఇదంతా మంచిగా సాల్ట్ వేసుకున్నాను కదా, మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, అంత నీటుగా సరిపెట్టుకుంటున్నాను. పొంగల్ ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత సూపర్గా ఉందో. కడాయి వచ్చి స్టవ్ మీద పెట్టేశాను. ఒక స్పూన్ నిండా నేను నెయ్యి వేసుకున్నాను. లైట్గా కొంచెం మరిగితే చాలు, నెయ్యి మాత్రం ఎక్కువగా మరగబెట్టుకోకూడదు. కచ్చా పక్కగా దంచిన అల్లం వేసుకున్నాను. కొంచెం 4 చిన్నులపాయల రెబ్బలు తీసుకుని కచ్చా పక్కగా రోట్లో దంచేసాను. అల్లం చిన్నులపాయలు మాత్రం రోట్లోనే దంచాను ఫ్రెండ్, నేను మిక్సీలో వేయలేదు. ఎందుకంటే కొంచెం పలుగ్గా ఉండాలా. చూడండి, 1 స్పూన్ నిండా జీలకర్ర తీసుకుని చేత్తో మంచిగా నలిపి జీలకర్ర కూడా వేసుకున్నాను. దీంట్లో మాత్రం ఒక 20 మిరియాల దాకా కచ్చా పక్కగా రోట్లో దంచేసాను, అది కూడా వేసుకున్నాను. ఒక 50 గ్రాములు వచ్చి నేను కాజు వేసుకుంటున్నాను. కొంచెం లైట్ కలర్గా ఫ్రై చేసుకోవాలా కాజు మాత్రం. 1 స్పూన్ నిండా నేను ఆవాలు వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఏ పోపు దినుసులైనా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం మిరియాలు వేసుకున్నాను. ఇప్పుడు ఒక రెబ్బ వచ్చి కరివేపాకు వేసుకున్నాను. నేను మాత్రం మిరియాలు ఇవన్నీ ఎక్కువ వేసుకున్నాను కదా ఫ్రెండ్, అందుకోసం నేను పచ్చిమిర్చి వేసుకోలేదు. చూడండి, పోపు సూపర్గా మంచిగా కాజు పోపు వేసుకున్నాను. ఇదంతా తీసుకెళ్ళి నేను పొంగుల్లో వేసుకున్నాను. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, సూపర్గా ఉంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. ఈ చికెన్ పొంగల్ మాత్రం ఎంత బాగుందో, భలే బాగుంది. నేను ప్రతి వంట కూడా చాలా ఈజీగా చేస్తాను, సూపర్గా ఉంటాయి. కానీ చూడటానికి ఎంత మైల్డ్గా ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి. చూడండి, ఇప్పుడు మాత్రం నేను చికెన్ మసాలా తయారు చేసుకుంటున్నాను. చాలా జ్యూసీగా చాలా టేస్ట్గా నేను చికెన్ మసాలా రెడీ చేసుకుంటాను. చూడండి, ఆ మసాలాతోనే నాకు చికెన్లో చాలా గ్రేవీ వచ్చింది, టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఏమో పులుసులాగా పొంగల్లో తినడానికి భలే బాగుంటుంది. అందుకోసం మీరు మాత్రం నా ఛానల్లో మాత్రం తప్పకుండా వీడియో మాత్రం మిస్ కాకుండా చూస్తుండండి. చూడండి, నేను ఎండుమిర్చి తీసుకున్నాను, తొడయాలు తీసి నేను కడాయిలో వేసుకుని 2 ముక్కలు చేసుకుంటాను ఫ్రెండ్. ఎందుకంటే తొందరగా ఏగుతాయి. అది కాక మేము మిక్సీ పట్టేటప్పుడు కూడా మంచిగా మిక్సీ పట్టిద్ది, లేకపోతే బారుగా వేసుకున్నా కూడా సరిగ్గా మిక్సీ అవ్వదు. అందుకోసం నేను 2 ముక్కలు తుంచి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక నేను ఫ్రై చేసుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసేసాను. ఎండుమిర్చి కూడా వేసేస్తాను. బాగా వేడిగా ఉన్నాయి ఎండుమిర్చి, అసలు అందుకోసం నేను ఫ్యాన్ కింద పెట్టేసాను.
చూడండి ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. గింజలు వేయకుండా నేను ఉట్టి తొడాలు వేసేసాను, ఎందుకంటే ఆల్రెడీ గింజలు దాంట్లో ఉన్నాయి. కొన్ని మాత్రం కొంచెం నేను తీసేసాను. చూడండి మెత్తంగా నేను మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి కడాయి వచ్చి నేను పొయ్యి మీద పెట్టేశాను. ఒక 100 గ్రామ్ దాకా నేను నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో మీకు తక్కువగానే కనిపించింది కానీ ఎక్కువగానే వేసుకున్నాను నూనె. చూడండి కచ్చా పక్కగా దంచిన అల్లం వేసుకున్నాను, కచ్చా పక్కగా దంచిన చిన్నులపాయలు వేసుకున్నాను. ఈ చిన్నులపాయలు అల్లం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాసనతోనే మన కూరలో కూడా భలే టేస్ట్ వచ్చింది. చూడండి ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు చిన్నులపాయలు అల్లం అదంతా మసాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. తగినంత నేను పసుపు వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. చూడండి నేను కారం మాత్రం కూరలో సరిపోయినంత కారం వేసుకున్నాను. హై మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మాత్రం 3 వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఈ పులుసు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి. నేను చేసిన ప్రతి వంట మాత్రం మీరు మిస్ కాకుండా చూస్తుండండి. చూసేవాళ్ళు మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్, కొంచెం కామెంట్ కూడా పెట్టండి. చూడండి నేను మిక్సీ పట్టాను కదా మసాలా దినుసులన్నీ, ఆ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఆ పొడి వేసుకుంటే మన చికెన్ కూరలో ఆ పొడి మూలానే చాలా కమ్మగా చాలా టేస్ట్ వచ్చింది. ఈ మసాలా ఇప్పుడు చూడండి 1 స్పూన్ నిండా నేను నెయ్యి వేసుకున్నాను. 2 స్పూన్లు వేసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మంచిగా నెయ్యిలోనే ఇవన్నీ దినుసులన్నీ వేసుకున్నానుగా, ఈ పొడి మసాలా అన్నీ నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి నేను దాంట్లో ఒక 1/2 కిలో చికెన్ వేసుకుంటాను, ఎందుకంటే అది కేజీ చికెన్ ఫ్రెండ్. నేను 1/2 కిలో వేసుకుంటున్నాను. 1/2 కిలో ఏరో కూర మళ్ళీ వండుతాను నేను, వండినాక ఆ వీడియో కూడా మీకు వచ్చిద్ది. ఆ నెయ్యి వేసుకున్నా కూడా కూర ఎంత కమ్మగా ఉంటుందో, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది, భలే బాగుంటుంది కూర. కలర్ఫుల్గా ఎక్కువ ఇద్ది బాగుంటుంది. చూడండి ఇప్పుడు నేను మంచిగా ముక్కలన్నీ మంచిగా కలబెట్టేసి మంచిగా మగ్గించుకోవాలా. ఆ మసాలాలోనే మంచిగా ఫ్రై చేసుకొని నేను మూత వేసి పెట్టేస్తాను. ఒక లివర్ వచ్చింది దాంట్లో చికెన్లో, ఆ లివర్ మంచిగా వాష్ చేసుకుని నేను ఒక పక్కన పెట్టుకున్నాను. నీసు వాటర్ అంతా పోయేదాకా పెట్టుకొని, నీసు వాటర్ పోయినాక ఆ చికెన్ ముక్కల్లోనే ఆ లివర్ కూడా వేసుకున్నాను. చూడండి ఒక 5 నిమిషాలు హై మీద పెట్టేసాను, నేను మూత వేసి పెట్టేస్తున్నాను. చూడండి ఇప్పుడు మూత వేసి ఒక 5 నిమిషాలు హై మీద పెట్టేశాను. చూడండి నెయ్యి నూనె మంచిగా తేలిపోయింది, ఎంత బాగా వచ్చిందో, కలర్ ఎంత బాగుందో. మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా లో మంట మీద పెట్టాను, మరీ లో లేదు హై లేదు, మీడియం సైజులో పెట్టేశాను. చూడండి నూనె ఎంత పైకి తేలుతుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచిగా బాగా మంట మీద పెద్ద మంట మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ ముక్కలన్నీ, ఎందుకంటే ఆ మసాలా ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయితేనే మన కూర కూడా అంత టేస్ట్ ఉంటుంది. నేను చూడండి పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకున్నాను. మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు హై మంట మీద పెట్టేశాను. చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చూసుకున్నాను. ఆల్రెడీ లైట్గా కొంచెం సప్పదనం అనిపించింది. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు మగ్గించేటప్పుడు వేసాను కదా, మళ్ళీ వాటర్ వేసుకున్నాను కదా, వాటర్ వేసుకున్నాక కొంచెం సప్పదనం అనిపించింది. మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు హై మీద పెట్టేశాను. చూడండి కూర ఎంత మంచిగా ఉడుకుతుందో. మళ్ళీ లాస్ట్లో ఫైనల్ వచ్చి నేను సన్నంగా కట్ చేసిన కొత్తిమీర కూడా కొంచెం పెట్టుకున్నాను కదా, మళ్ళీ వేసేసాను. చూడండి ఇప్పుడు నేను స్టవ్ కట్టడానికి అంతా సరిపెట్టుకుంటున్నాను. కూర ఎంత మాత్రం పులుసు ఉందో ఏమో, మనకి పొంగల్లో తినడానికి పులుసు కూడా అవసరం ఉంటుంది మనకి. పొంగల్లో మాత్రం పచ్చిడైనా పులుసు అయినా ఎక్కువ పట్టిద్ది. చూడండి సూపర్ టేస్టీగా నేను చికెన్ కూర వండేసాను, సూపర్గా నేను పొంగల్ వండేసాను. ఈ పొంగల్కి చికెన్ కూరకి కాంబినేషన్ ఫ్రెండ్. నాకు ఇష్టమైన వంటలు ఎలా చేయాలంటే నా మైండ్లో నేను సెట్ చేసుకుని కాంబినేషన్ అట్టా పెట్టేస్తాను నేను. చూడండి గార్నిషింగ్ కోసం నేను ప్లేట్లో పొంగల్ వేసుకున్నాను. కాజు కూడా భలే మంచిగా ఉడికినాయి, భలే బాగుంది. చూడండి చికెన్ పులుసు వేసుకుంటున్నాను. ఈ చికెన్ పులుసు నేను కావాలని ఆ కాంబినేషన్ పెట్టుకున్నాను ఫ్రెండ్, అలా ఉంటే చాలా బాగుంటుంది. చూసేవాళ్ళు నా ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.